హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో ఒక ఇన్స్టెంట్ టేస్టీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. అదే కోవా గులాబ్ జామ్. ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక బాండిని తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు పాల పొడిని వేసుకోవాలి. 1 కప్పు పాల పొడికి 1/2 కప్పు వరకు పాలను వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది మళ్ళీ దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ప్రిపేర్ చేసుకుంటూ ఉండడం వల్ల ఇది కొంచెం దగ్గర పడుతుంది. ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యి ఇది సాఫ్ట్ పిండి ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు మనకి సాఫ్ట్ కోవా అనేది రెడీ అయిపోయిందండి. ఇలా దగ్గరికి పిండి ముద్దలాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకి దించుకోవాలి. ఇప్పుడు దీన్ని గరిటెతో కలుపుకుంటూ చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నానండి. ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు మైదా, ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఇలా పిండి కలిపినప్పుడు మీకు చేతికి బాగా అంటుకుంటుంది అంటే, పిండి ఇంకా సరిపోలేదు అనిపిస్తే 2 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని వేసుకోవాలి. అలాగే ఒకవేళ మీకు పిండి అనేది గట్టిగా అనిపిస్తే, క్రాక్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి అనుకుంటే 2 టేబుల్ స్పూన్ వరకు పాలను వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఈ పిండిని నాననివ్వాలి. ఈలోగా మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందామండి.
స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పాలపొడిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదార 1 కప్పు నీళ్ళని వేసుకోవాలి. 2 సమానంగా తీసుకోవాలి. కలుపుకుంటూ పంచదారని కరిగించుకోవాలి. పంచదార పూర్తిగా కరిగేంత వరకు కూడా మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని పంచదారని కరిగించుకోవాలి. ఇలా పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ½ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకొని కలుపుకోవాలి. మరో 2-3 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాకాన్ని మరిగించుకోవాలి. ఇప్పుడు నేను మీకు పాకం కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఇలాగా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకం అనేది చల్లారిపోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గులాబ్ జాములు చేసుకుందామండి. మూత తీసి ఈ పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. కొంచెం పిండిని తీసుకొని 2 చేతుల మధ్యలో ప్రెస్ చేస్తూ చుట్టుకోవాలి. ఆ తర్వాత రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో కానీ చేస్తే క్రాక్స్ అనేవి రావండి. ఇలా మీకు నచ్చిన సైజులో గులాబ్ జామ్ బాల్స్ని చేసుకోవాలి. ఇలానే పిండి మొత్తం రౌండ్ బాల్స్ లాగా చేసుకొని తీసుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని గులాబ్ జాములు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గులాబ్ జాములు అనేవి వాటంతట అవే పైకి తేలాలి. ఇలా వాటంతట అవే పైకి తేలిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలానే మొత్తం అన్ని గులాబ్ జాములను కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. పాకంలో గోరువెచ్చటి పాకంలో వేసుకోవాలి. మూత పెట్టి 1 గంట లేదా 2 గంటల పాటు వీటిని నాననివ్వాలి. రెండు గంటల తర్వాత మూత తీసి చూస్తే గులాబ్ జాములు అనేవి చక్కగా నానిపోయండి. ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన గులాబ్ జాములు రెడీ అయిపోయాయి. ఈ రెసిపీని
మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. సర్వ్ చేసుకుంటే జ్యూసీగా మన కోవా గులాబ్ జాములు అనేవి రెడీ అయిపోయి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.